హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. ఈరోజు కథ మా పని మనిషి ఎవరు పార్ట్ 2. రచయిత సందీప్ కుమార్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? నేను అలా అనేసరికి ముత్తమ్మ ఇక చేసేదేమీ లేక సరే అన్నట్టుగా తల ఊపింది. ఇంతలో నా భార్య పిల్లలు కారు ఎక్కారు. నేను కార్ స్టార్ట్ చేసి రోడ్డు వైపుగా పోనిచ్చాను. 20 నిమిషాల్లో నేను మా అత్తగారింటికి చేరుకున్నాము. ఆ అర్ధరాత్రి సమయంలో మేమున్న పరిస్థితికి మా అత్త మామ మాకు దగ్గరగా ఉండడం మా అదృష్టమని అనుకోవాలి. నేను నా భార్య పిల్లల్ని దించేసి నేను ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను అని నా భార్యకు చెప్పి ఆ కుర్రాడు చెప్పిన నక్కల రోడ్డుకు బయలుదేరాను. కొద్దిసేపటికి నేను నక్కల రోడ్డు చేరుకున్నాను. కారు రోడ్డుకు ఒక పక్కన ఆపి డోర్ తీసి దిగాను. నా షర్ట్ జేబులో నుంచి సిగరెట్ తీసి అంటించుకున్నాను. అప్పుడు నా చేతి గడియారం 1 గంట కొట్టింది. సమయం అర్ధరాత్రి అవ్వడంతో అక్కడ జనసమూహం అంతగా లేదు, కానీ అప్పుడప్పుడు కొన్ని వాహనాలు జుయ్యమంటూ శబ్దాలు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఎవరో నన్ను గమనిస్తున్నట్టు, నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు అనిపించడంతో నేను నా కారులో కూర్చుని అతని కోసం వేచి చూస్తున్నా. అతను ముత్తమ్మ నుంచి ఎందుకు దూరంగా రమ్మన్నాడు? అసలు ముత్తమ్మకి ఆ కుర్రాడికి సంబంధం ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండగా నా చేతిలో ఉన్న సిగరెట్ పూర్తిగా కాలి సిగరెట్ నిప్పు నా చేతి వేళ్లను చురుక్కుమనిపించింది. ఇంతలో నా కారు వెనక ఒక బైక్ వచ్చి ఆగింది. అతను హడావిడిగా బైక్ దిగి కార్ డోర్ తెరిచి నా పక్కన కూర్చున్నాడు. అతని ముఖంలో భయంతో కూడిన తొందరపాటుతనం కనిపించింది. అతని వయసు 30 ఏళ్ళు ఉంటుంది. అతను నన్ను పలకరించిన వెంటనే నేను, మిస్టర్, నీకు నా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? మా కుటుంబానికి ఏదో ప్రమాదం ఉంది అన్నావు. ఏమిటది? పైగా మా పని మనిషికి తెలియకుండా మమ్మల్ని బయటికి వచ్చేయమన్నావు. ఏమిటిదంతా? ఏం జరుగుతుంది అని అన్నాను కొంచెం కంగారుగా. ఆ అర్ధరాత్రి సమయంలో నా గొంతు నాకే విచిత్రంగా అనిపించింది. ఆ యువకుడు తల అడ్డంగా ఊపుతూ, సారీ సార్, మీకు ఈ సమయంలో ఇబ్బంది కలిగించడం నాకు బాధగానే ఉంది, కానీ నాకు వచ్చిన సమస్య మీకు రాకూడదని భావించి ఇలా మిమ్మల్ని అర్ధరాత్రి బయటకు రమ్మని చెప్పాను. నన్ను క్షమించండి అన్నాడు. అతని మాటలు నాలో ఏదో తెలియని ఉత్కంఠ కలిగించాయి. అప్పుడు నేను, ఇంతకు సంగతి ఏంటి? ఎందుకు రమ్మన్నావు చెప్పు అని అన్నాను. అతడు తన జేబులోంచి ఒక సిగరెట్ డబ్బా తీసి, మీరేమీ అనుకోకపోతే అని అనగా నేను కూడా సరే అన్నట్టు తలూపి కారు దిగాను. నాతో పాటు అతను కూడా కారు దిగి నాకు ఒక సిగరెట్ ఇచ్చి వెలిగించాడు. అతను తన సిగరెట్ను గట్టిగా ఒకసారి పీల్చి పొగొదిలి, సార్, ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తున్న ముత్తమ్మ కొన్ని నెలల ముందు మా ఇంట్లోనే పనిచేసేది అని చెప్పసాగాడు. సార్, మాకు 5 సంవత్సరాలు కొడుకున్నాడు. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తున్న ముత్తమ్మ కొద్ది నెలల క్రితం మా ఇంట్లోనే పనిచేస్తూ ఉండేది. ఆమె నా కొడుకు అంటే ఎంతో ఇష్టపడేది. నా కొడుకుని ఎప్పుడూ ముద్దు చేస్తూ కనబడేది. వాడు కూడా ముత్తమ్మతో బాగా కలిసిపోయాడు. అయితే కొద్ది రోజుల తర్వాత నా కొడుకు చేతివేళ్లు క్రమంగా సన్నగా మరియు చిన్నవిగా మారిపోవడం మొదలైంది. నాకు, నా భార్యకు ఎంతో భయం వేసింది. 5 సంవత్సరాలు నా కొడుకును దాదాపు విజయవాడలో ఉన్న అందరు డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాము. వాళ్ళందరూ చెప్పిన మాట ఒకటే, నా కొడుకు చేతివేళ్లలో ఉంటున్న రక్తం అనూహ్యంగా అదృశ్యమవుతుందని. అది ఎలా సాధ్యం? నాకు అర్థం కాలేదు. ఇక్కడ డాక్టర్లను నమ్మలేక విదేశాలలో ఉన్న నా స్నేహితుడు ఒకడికి చెప్పాను. వాడు నా కొడుకు రిపోర్ట్స్ అక్కడ డాక్టర్లకు చూపించాడు. ఆశ్చర్యంగా అక్కడ డాక్టర్లు చెప్పింది కూడా ఒక్కటే, నా కొడుకు రోజురోజుకి క్షీణించిపోతున్నాడు. నాకు, నా భార్యకు రోజురోజుకు ఆందోళన పెరిగిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం పూట పక్షవాతంతో మంచంలో పడ్డ మా నాన్న నన్ను దగ్గరికి పిలిచి చాలా సన్నని స్వరంతో నాతో, ఒరే బాబు, మన ఇంట్లో పనిచేస్తుంది అమ్మాయి మనిషి కాదురా, అది దెయ్యం పిల్ల. అది నీ కొడుకు చేతి వేళ్లను ప్రతిరోజు అర్ధరాత్రి పూట 2 గంటలకు నోట్లో పెట్టుకుని చీకుతుంది. ఆ సమయంలో దాని మూతి అంచు నుండి నెత్తురు కారుతుంది. అది నీ కొడుకు నెత్తురు తాగేస్తుందిరా, దాన్ని వెంటనే బయటకు పంపించేరా అన్నాడు. అప్పుడు నాకు మా నాన్న కళ్ళల్లో భయంతో కూడిన బాధ కనిపించింది. మా నాన్న పక్షవాత రోగి కానీ పిచ్చివాడు కాదు. అలాంటి వాడు పని మనిషి గురించి అలా చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు కూడా మా పని మనిషి ఎప్పుడూ అలా కనిపించలేదు. మా నాన్న చెప్పింది నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ చెప్పింది నాన్న కదా, నాన్న ఇలాంటి విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాడు అని నాలో నేను అనుకున్నాను. ఏమైనా ఈ విషయంలో నిజానిజాలు నేనే స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు రాత్రి యథావిధిగా హాల్లో సోఫాలో పడుకుని పనమ్మాయి నిద్రపోతుంది. నేను మాత్రం నిద్ర నటిస్తూ నా భార్య పక్కనే బెడ్రూమ్లో పడుకునున్నాను. గోడ గడియారం సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలు కొట్టింది. నేను ఏమాత్రం శబ్దం చేయకుండా బెడ్ దిగి యువతలకు వచ్చి బెడ్రూమ్ కిటికీలోంచి హాల్లోకి చూశాను. అప్పుడే ముత్తమ్మ నిద్రలేచింది. ఒక్కసారి చుట్టూ చూసి సోఫా నుండి లేచి హాల్కి అటువైపు ఉన్న నా కొడుకు ఉన్న బెడ్రూమ్లోకి మెల్లిగా ప్రవేశించింది. అది చూసి నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా వణికింది.
అసలేం జరుగుతుందో ఒక క్లారిటీ రాకముందే నా బుర్రలో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఆ సమయంలో ముత్తమ్మ వెనక వెళ్ళటానికి నాకు ధైర్యం చాలలేదు. కానీ ప్రమాదంలో ఉంది నా కొడుకు కనుక గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని ధైర్యం తెచ్చుకుని నేను ఏమాత్రం శబ్దం రాకుండా నా బెడ్రూమ్ తలుపు తీసి పిల్లిలా అడుగులు వేస్తూ బయటికి వచ్చి నా కొడుకు బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళి బయట నుంచుని కిటికీలోంచి బెడ్రూమ్లోకి తొంగి చూశాను. అక్కడ కనపడ్డ దృశ్యం చూసిన నాకు గుండె భయాందోళనలో గడ్డకట్టుకుపోయింది. ఏమిటి దృశ్యం? ఆశ్చర్యంగా నా కొడుకు నిద్రలేచి చిరునవ్వు నవ్వుతూ ముత్తమ్మ కేసి చూస్తున్నాడు. ముత్తమ్మ నా కొడుకు చెయ్యి తన చేతిలోకి తీసుకుని రక్తం తాగుతుంది అని నాకు అనిపించింది. ముత్తమ్మ అలా నా కొడుకు పక్కన కూర్చుని వాడి కుడి చెయ్యి వేళ్ళని తన నోట్లో ఉంచుకుని చప్పరిస్తూ ఉంది. ముత్తమ్మ నా కొడుకు రక్తం పీలుస్తుంది. ఆమె నోటి అంచుల నుండి నెత్తురు కారుతుంది. నేను ఆ క్షణంలో ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత చడి చప్పుడు చేయకుండా దడదడలాడుతున్న గుండెతో నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒకవైపు భయం, కోపం, బాధ అన్నీ ఒకేసారి వచ్చాయి. ఆ మర్నాడు ఉదయమే ముత్తమ్మకి 2 నెలల జీతం చేతిలో పెట్టి వెంటనే పని మానేసి వెళ్ళిపోమన్నాను. ముత్తమ్మ అమాయకంగా ముఖం పెట్టి, బాబుగారు నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అంది. నేను ఏమీ వాదించకుండా, మా పని మేమే చేసుకుంటాం, ఇక నువ్వు వెళ్ళిరా అన్నాను. ఆమె తన పాతకాలం నాటి చిన్న ట్రంకు పెట్టుని తీసుకుని నా వైపు విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయింది. అతను ముత్తమ్మ గురించి చెప్పింది విని నాకు ఒళ్ళంతా వణికింది. నా గుండె రక్తంతో కాకుండా భయంతో ఫీలింగ్ వచ్చింది. మిస్టర్, మీరెవరో నాకు తెలియదు, కానీ నాకు ముత్తమ్మ గురించి తెలియజేసి నేను జాగ్రత్త పడేటట్టుగా చేస్తున్నారు. థ్యాంక్స్ అన్నాను. తను చిన్నగా నవ్వుతూ, మొన్న మధ్యాహ్నం బజార్లో సరుకులు కొని తీసుకెళ్తున్న ముత్తమ్మని చూశాను. అలా ముత్తమ్మ మీ ఇంట్లోకి వెళ్ళడం చూశాను. ఆ తర్వాత కాంపౌండ్ వాల్ గేట్ మీద ఉన్న మీ పేరుని బట్టి టెలిఫోన్ డైరెక్టరీలో నెంబర్ కనుక్కొని మీకు ఫోన్ చేశాను అన్నాడు. ముత్తమ్మ మా ఇంట్లోనే ఉందని అతనికి ఎలా తెలిసింది, నా ఫోన్ నెంబర్ అతనికి ఎలా తెలిసింది అన్న నా మనసులోని ప్రశ్నలకు అడగకుండానే అతని ద్వారా సమాధానం దొరికింది. నేను ఇంకొకసారి అతనికి థ్యాంక్స్ చెప్పి కార్ స్టార్ట్ చేసి మా అత్తగారింటికి వెళ్ళాను. అతను తన బైక్ మీద ఎటో వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పడుకుని ఉదయం మా మామగారి సలహా మీద కొంచెం దూరంలో ఉన్న పంజా సెంటర్కి నా భార్యతో సహా కారులో వెళ్ళాను. అక్కడ దాదాపు 50 మంది దాకా ముస్లిం మంత్రగాళ్ళు చిన్న చిన్న తాయెత్తులు, రంగురంగు పూసలు పట్టుకుని కూర్చుని ఉన్నారు. వాళ్ళ దుకాణాల్లో గోడకి కొట్టిన మేకులకు ఏవేవో దారాలు వేలాడుతున్నాయి. ఆ దుకాణంలో ముస్లిం మతంలో భూతాలుగా చెప్పబడే జిన్నులు, సైతానులు లాంటి క్షుద్ర శక్తుల బొమ్మలు కనపడుతున్నాయి. పంజాబ్ ప్రాంతంలో ఉన్న ముస్లిం మంత్రగాళ్ళు అనేక రకాల దెయ్యాలను తరిమేయటంలో పేరు పొందారు. వాళ్లలో బాగా వృద్ధుడిలాగా కనిపించిన ఒక మంత్రగాడి వద్దకు వెళ్ళాము. మరి ముత్తమ్మ దెయ్యమా, మనిషా? వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ మంత్రగాడితో ముత్తమ్మను బయటికి తరిమేశారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈరోజు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.